వారు చేసిన అపవాదులనేమి నేను ఊడ్చివేసేదను. లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేశారు. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన. ప్రేమ కనికరం గల తండ్రి, స్తోత్రములు. ఈ సమయంలో నీ వాక్యం దగ్గరికి వచ్చాం, మీరు మాతో మాట్లాడండి, మేలు కలిగించండి. మా ప్రభు, మా రక్షకుడైన, మా మంచి బోధకుడైన యేసు ప్రభు వారి నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. మనము హబక్కూకు గ్రంథాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రభు కృపనిచ్చారు. ఇది పాత నిబంధన గ్రంథంలో చిన్న ప్రవక్తల గ్రంథాలలో పాత నిబంధన గ్రంథంలో 36వ పుస్తకం. జెఫన్యా రాజవంశానికి చెందినవాడు. ఎలాగునా అంటే హిజ్కియా యొక్క ముని మనవడు. చూడండి, అక్కడ హిజ్కియాకు పుట్టిన అమర్యాకు పుట్టిన గెదల్యాకు పుట్టిన కూషీకి పుట్టిన జెఫన్యా. కాబట్టి హిజ్కియా రాజు యొక్క కుటుంబ వంశానికి చెందిన, రాజవంశానికి చెందిన ప్రవక్త. అందుకని ఈయన మాటలన్నీ ఎలా ఉంటాయంటే రాజులాగానే ఉంటాయి, ఏమాత్రం భయపడేదే ఉండదు. ఈ మాటలన్నీ రాజుకి కోపం వస్తే ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడేట్టుగా ఉంటాయి. జెఫన్యా హిజ్కియా రాజు యొక్క ముది మనవడు. ఇతడు దేవుని వాక్యాన్ని యోషియా రాజు కాలంలో ప్రవచించినట్లుగా మనము గమనిస్తాం. దేవుని వాక్యంలో యోషియా రాజు 8 ఏళ్ల వాడై పరిపాలన చేశాడు అని మనందరికీ తెలుసు. యోషియా ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో అతడు ఏలినట్లుగా మనం చూస్తాం. అయితే యోషియా కాలంలో అతడు ప్రవచించాడు. ఇతని యొక్క ప్రవచనాలు చాలా గొప్ప ప్రవచనాలు. ఏంటి ఇతని ప్రవచనంలోని అంశము అంటే ప్రభువు దినము. ఇతని ప్రవచనంలో అంశం ఏంటంటే ప్రభువు దినము. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రభువు దినము అనే మాటలు మనం చూస్తున్నాం. ద గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్ అంటాడు. ద గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్ అంటాడు. అంటే ప్రభు యొక్క 14వ వచనం చూడండి, 1:14. యెహోవా మహాదినము సమీపమాయెను. తర్వాత మనము గమనించినట్లయితే 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆ దేశములో సాత్వికులైన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులరా యెహోవాను వెదకుడి. మీరు యెహోవాను వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు, కాబట్టి ఉగ్రత దినము, యెహోవా మహాదినము, ఉగ్రత దినము గురించి జెఫన్యా చెప్పాడు. అయితే జెఫన్యా గ్రంథం మనము 3 భాగాలుగా చేసుకోవచ్చు. జెఫన్యా గ్రంథం 3 భాగాలు. ఏమిటా 3 భాగాలు అంటే, మొదటి అధ్యాయములో మొదటి 3 వచనాలు సర్వభూమి దేవునిదే. మొదటి 3 వచనాలు సర్వభూమి దేవునిదే, ద ఓనర్షిప్ ఆఫ్ ద యూనివర్స్. మొత్తం ఈ సర్వ ప్రపంచము దేవునిదే. అది మొదటి 3 వచనాల్లో మనం చూస్తాం. ఇక 4 నుంచి 12 వచనాలలో ఇశ్రాయేలీయుల యొక్క 5 రకములైన పాపములు లేక దోషములు మనం చూస్తాం. 4వ వచనం నుంచి 12 వచనాల్లో ఇశ్రాయేలు యొక్క 5 రకములైన పాపములు, దోషములు మనము చూస్తాం. ఇక
రెండవ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు, 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనం వరకు దేశములకు 4 దేశములకు దేవుని తీర్పు, 4 దేశములకు దేవుని తీర్పును మనము గమనిస్తాం. 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు, 3వ అధ్యాయం 1 వచనం నుంచి 7 వచనాలు ఇశ్రాయేలీల మరొక 5 పాపములు లేక దోషములు, ఇశ్రాయేలీల మరొక 5 దోషములు లేక పాపములు. అంటే మొత్తం 2వ అధ్యాయంలో ఒక 5, 3వ అధ్యాయంలో ఒక 5, 10 రకాలైనటువంటి పాపాలు, దోషాలు దేవుడు వారికి ఎత్తి చూపించాడు. ఇక తర్వాత 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 20వ వచనం వరకు ఇశ్రాయేలు జాతి యొక్క పునరుద్ధరణ, ఇశ్రాయేలు జాతి యొక్క పునరుజ్జీవము దేవుడు తెలియచేశాడు. ఇది 3 అధ్యాయాల చిన్న పుస్తకం. సరే, జెఫన్యా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా దాచును, యెహోవా దాచును. దేవుడు దాచేవాడు. దేవుడు మనలను ఏం చేస్తాడు? దాచేవాడు. ఆయన మనలను దాచేవాడు. జెఫన్యా అనే మాటకు అర్థం అది. యెహోవా మనలను భద్రపరచువాడు. హీ ప్రిజర్వ్డ్ us, అంటే ఆయన మనల్ని భద్రపరుస్తాడు. కొలస్సీ పత్రిక 3:3లో మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మనల్ని దాచేవాడు, మన ప్రభువు మనలను దాచేవాడు. జెఫన్యా అనే మాటకు అర్థం ఏంటి? దాచేవాడు. మనము ఆయన రెక్కల చాటుకు వెళ్ళాలే కానీ ఆయన మనల్ని ఏం చేస్తాడు? దాచేవాడిగా ఉన్నాడు. 27వ కీర్తన 5వ చరణం, 27వ కీర్తన 5వ చరణం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను. మనకు ఆపద వచ్చినప్పుడు దాచేవాడు. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచేవాడు. కాబట్టి మన ప్రియ ప్రభువు మనలను దాచేవాడిగా మనకు కనిపిస్తున్నాడు. తన గుడారపు మాటున, తన గుడారములో మనకు ఆశ్రయాన్ని ఇచ్చేవాడిగా, ఆయన మనల్ని కాపాడే దాచే దేవుడిగా ఉన్నాడు. జెఫన్యా అనే మాటకు అదే అర్థం. ఏంటి అర్థం అంటే యెహోవా దాచేవాడు. ఎప్పుడు దాక్కుంటాం మనం? ఏదైనా అపాయం వచ్చినప్పుడు. నేనంటాను 91వ కీర్తన తెలుసు కదా మనందరికీ, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను. కాబట్టి ఆయన చాటుకి మనం వెళ్ళాలి. ఆయన దాస్తాడు. ఆయన తన యొద్దకు వచ్చే వారిని ఎంత మాత్రమును త్రోసివేయడు. ఆయన దాచే దేవుడు, ఆపత్కాలంలో దాచే దేవుడు. దాద్దామనుకునే నోవహు చేత ఓడ చేయించి ఓడలోకి రండిరా బాబు అంటే, నీ బోడు వాడ నీ వాడ ఎవడికి కావాలి, నీ మాట ఎవడికి కావాలనుకున్నారు. మరి ఏమయ్యారు? దాచబడ్డారా? కొట్టుకుని పోయారా? ఆపదొచ్చింది, కొట్టుకుని పోయారు. కాబట్టి దాచబడడానికి ప్రభువు మనకి అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తావో ఆయన నేను దాచేవాడిగా ఉన్నాడు. 31వ కీర్తన 20వ చరణం చూడండి. మనుషుల కపటోపాయములను వారికి అంటకుండా నీ సన్నిధి చాటున వారిని. మనుషుల కపటోపాయాలు మన మీద పడకుండా. మనిషి ఎటువంటి వాడంటే కూడా ఉంటాడు, గోతులు తీస్తాడు. ఎదురుగానేమో వందనాలు, వెనక్కి వెళ్ళిన తర్వాత పంగనామాలు. అంతేనా? వందనాలు, పంగనామాలు అన్నీ మనయే. ఎందుకండి? అందుకనే
బైబిల్ చెప్తుంది, మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా. అంటే మనుషులు ఎన్నో అపాయాలు, ఎన్నో కపట ఉపాయాలు ప్లాన్లు వేస్తూ ఉంటారు. మనుషుల కపటోపాయాలు వారికి అంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచుచున్నావు. గుర్తుపెట్టుకోండి ఒక్క మాట, వీడిని గోతులో దోసేద్దాం అనుకున్నారు, ఇదో కపటోపాయం. దేవుడు ఏం చేశాడు? గోతులో నీళ్లు లేకుండా చేశాడు. వీడిని అమ్మేద్దాం అని అనుకున్నారు, అమ్మేశారు. కానీ దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? పోతీఫర్ ఇంటికి తీసుకెళ్ళాడు, ప్యాలెస్లోకి తీసుకెళ్ళాడు. కపటోపాయాలు ఇవన్నీ. అక్కడ పోతీఫర్ భార్య తన మాట వినలేదని అబద్ధమైనటువంటి ఆరోపణ చేయడం ద్వారా అక్కడ ఒక కపటోపాయం వల్ల జైల్లోకి వెళ్ళాడు. అక్కడి నుంచి దేవుడు సింహాసనం మీదకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు చూసారా ఎన్ని కపటోపాయాలు చూసారు? ఇవన్నీ ఎవరియే? మనుషులు. గుర్తుపెట్టుకోండి, ఎవరిల్లో ఏమంటే ఏ మనుషులలో? ఇంట్లో వాళ్ళు సపరేటే, ఇంట్లో వాళ్ళు, రక్త సంబంధులు, కావలసిన వాళ్ళు ఏం వేశారు? కపటోపాయాలు. పనిచేసేవాళ్ళు, యజమానులు కూడా కపటోపాయం. కానీ దేవుడు మాత్రం ఏం చేశాడు? మనుషుల కపటోపాయములు అంటకుండా. అర్థమవుతుందా? వీళ్ళ ముగ్గురిని కట్టి ఎక్కడికేసేయండి అన్నాడు? అగ్నిలింగం. అక్కడ కూడా ఒక కపటోపాయం. రాజా, నీవు పట్టించినటువంటి ప్రతిమకు తప్ప దేనికి నమస్కరించడానికి వీలు లేదు. ఇది ఒక ఉపాయం. ఈ ఉపాయమును బట్టి దేవుని పిల్లలను నాశనం చేసేద్దామని వాళ్ళ ప్లాను. కానీ జరిగిందేంటి? అగ్నివాసనంటకుండా అబేద్నెగోలతో నుండిన దేవా, అగ్నివాసనంటకుండా అబేద్నెగోలతో నుండిన దేవా, దానియేలును సింహపు బోనులో ఆదుకొన్న నాదుడ నీవే, దానియేలును ఆదుకొన్న నాదుడ నీవే, రేయి పగలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, సాటి లేని దేవుడ నీవే. వీడిని అగ్ని వేసేద్దాం, బూడిదైపోతారు అనుకున్నారు. ఇది ఒక కపటోపాయం. దేవుడు ఏం చేశాడు? అగ్ని వాసన కూడా అంటనివ్వలేదు. కనీసం అగ్ని వాసన కూడా అంటనివ్వలేదు. దేవుడు ఏం చేశాడు? మనుషుల కపటోపాయాలు. ఇంకా ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. మొర్దెకైని లేపేద్దాం అనుకున్నాడు. ఎవరో? హామాను. మొర్దెకైని లేపేద్దాం అనుకుంటే మొర్దెకై 10 మంది కొడుకులు లేచిపోయారు. సరే, హామాను 10 మంది కుమారులు. గుర్తుపెట్టుకోండి, ఒక్క ఉరికొయ్యి మొర్దెకై కోసం చేయించాడు. ఎవరు? హామాను. అదే ఉరికొయ్య మీద ఎవరెక్కారు? హామాను ఎక్కాడు. కానీ దేవుడు 10 ఉరికొయ్యలు చేయించాడు. ఎవరికి? 10 మంది కొడుకులకి. చదువుకోండి. నేనేదో గట్టెక్కేసాను అనుకుంటాం మనం, కానీ దాని తర్వాత దాని యొక్క వాసన, దాని పర్యవసానం, దాని యొక్క ఎసెన్స్ ఉండిపోద్ది. ఎస్తేరు గ్రంథం చదివితే, ఎస్తేరు గ్రంథంలో హామాను యొక్క 10 మంది కుమారులను ఏం చేశారంట? ఉరి తీశారట. నువ్వు ఒక్క కపటోపాయమే. దేవుడు నీతో పాటు కుటుంబం అంతటి మీదకి చూసారా ఎంత ప్రమాదం వచ్చిందో. కాబట్టి ఎవరి మీద మనం ఏమో చేయకూడదు? చెప్పండి. కపటోపాయాలు చేయకూడదు. నీకు చేతనైతే మేలు చెయ్యి, లేదంటే నోరు మూసి కూర్చో.
అసలు ఎవడి మీద కపటోపాయం చేయకూడదండి. ఒకవేళ మనకి కీడు చేసిన వాడికి మీద కూడా మనం కపటోపాయం చేయకూడదు. యోసేపు మీద కపటోపాయం పనికి రాలేదు. ఏమండి, మొర్దెకాయి మీద కపటోపాయం పనికి రాలేదు. ఇశ్రాయేలీల మీద ఇశ్రాయేలు మగపిల్లలందరినీ చంపేయాలన్న కపటోపాయం పనికి రాలేదు. యేసు ప్రభువుని 2 నెలల శిశువుగా ఉన్నప్పుడు 2 ఏళ్ల శిశువుగా ఉన్నప్పుడు చంపేయాలన్న కపటోపాయం పనికి రాలేదు. దానియేలును, శద్రకు, మేషకును, అబేద్నెగోలను చంపేయాలనుకున్న కపటోపాయం పనికి రాలేదు. ఎందుకో తెలుసా? చదవండి. మనుషుల కపటోపాయములు వారికి అంటకుండా నీ సన్నిధిని వారిని దాచుచున్నావు. కాబట్టి మన ప్రభు ఎవరు? దాచేవాడు. అక్కడే 32వ కీర్తన 7వ చరణం 32:7 అక్కడే ఉన్నాం కదా కీర్తన. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. నా దాగుచోటు నీవే. మన ప్రభువు మనలను దాచేవాడు. 57వ కీర్తన 1వ వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. పట్టుకోండి. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. ఆపదలు తొలగిపోయే వరకు ఎక్కడ? నీ రెక్కల నీడన నేనేం చేస్తున్నాను? శరణుజొచ్చాను. నాకున్న ఆపదలు తొలగిపోయే వరకు ప్రభువా నన్ను కాపాడయ్యా, నీ రెక్కల క్రిందకి నేను వస్తున్నాను. 91వ కీర్తన 91వ కీర్తన 1వ చరణం. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడును, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీకు పక్కన 10 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు. దేవుడు దాచేవాడు. జఫన్యా అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు దాచేవాడు. అపాయం రాకుండా దాచేవాడు, మోసంలో పడకుండా దాచేవాడు, తెగులు రాకుండా దాచేవాడు. ఈ ఈ ఈ కష్టాలన్నీ తీరిపోయే వరకు సహాయం చేసేవాడు. 119వ కీర్తన 119వ కీర్తన 114. నాకు మరుగుచోటు నా కేడము నీవే, నేను నీ వాక్యము మీద. ఇప్పుడు మన మరుగుచోటు ఎవరంట? మరుగుచోటు అంటే ఏంటి? దాగుచోటు అని. నా మరుగుచోటు అంటే నా దాగుచోటు నీవే అన్నాడు కదా భక్తుడు. ఇక్కడ కూడా నా మరుగుచోటు అన్నాడు. దాని అర్థం ఏంటంటే నాకు కాపుదల నీవే, నాకు నీడ నీవే. జఫన్యా అనే మాటకి మన కాపుదల, మన నీడ, మన భద్రత మన దేవుడే. దేవుని వాక్యం ఉంది, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కాబట్టి ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు. మనందరికీ కడతవాక్యం ఒకటి తెలుసు కదా, సామెతల గ్రంథం 18:10 ఏముంది? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. నీవు సురక్షితంగా ఉండాలంటే ప్రభువులోకి రా. సామెతలు 18:10 యెహోవా నామము. ఎక్కడికి రావాలి ఇప్పుడు మనం? ఒక బలమైన దుర్గం, నిన్ను కాపాడే దుర్గం, నిన్ను కరుణించే దుర్గం. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు.
పగటి వేళ ఎగురు బాణం, రాత్రి వేళ సంచరించు తెగులు ఏది నీ దగ్గరికి రాకుండా నీ ప్రభువు నిన్ను కాపాడువాడు. నా ప్రభువు, మనం అనుసరించిన ప్రభువు, మనం నమ్మిన ప్రభువు మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడు. యేసు ప్రభువారు ఒక పెద్ద ప్రార్థన చేశాడు. పెద్ద ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచి తిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో ఎవడనో. దేవుని భద్రతలో ఉన్న మనకేం లేదట, నాశనము లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారిని నేను భద్రపరిచితిని. ఏమండి? నీవు నాకు అనుగ్రహించిన వారిని నేనేం చేశాను? భద్రపరిచాను అన్నాడు. దేవుని వాక్యంలో 10వ అధ్యాయంలో కూడా యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తూ నా చేతిలో నుండి వాటిని ఎవడును అపహరించడు అనే మాట ఉంటుంది చూడండి. 11 చదువుతారా? నేను గొర్రెలకు మంచి కాపరిని, ప్రాణము పెట్టును. ఆ గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. చెదరగొట్టును. జీతగాడే లక్ష్యము చేయక పారు. 17వ వచనం చదువుతారా? 15 నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. మీరు గమనిస్తున్నారా? నేను నా గొర్రెల కోసం ప్రాణం పెడతాను. ఏమండి? నా గొర్రెలు నా యొక్క మందలో ఉండగా తోడేలు వస్తే భయపడిపోయి నేను పారిపోయేవాడిని కాదు. నా గొర్రెల కోసం నేను ప్రాణము పెట్టేవాడిని. 29వ వచనం చదవండి. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలోంచి ఎవడును వాటిని. కాబట్టి ఎంత భద్రతో చూడండి. 10:29 వందనాలమ్మ. దేవుని భద్రత. జఫన్యా అంటే ఏంటండి? దేవుడు దాచువాడు. కొలసి పత్రిక 3:3, కొలసి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మనసు పెట్టకుడి, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యొద్ద. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడ దాచబడ్డాం? దేవుని యొద్ద, క్రీస్తుతో కూడా. ఎంత భద్రత చూసారా? ఆయన చేతుల్లో దాచబడ్డాం, ఆయనతో కూడా దాచబడ్డాం. ఎంత ధన్యత చూడండి. కాబట్టి ఒక్క ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మీరు ఇంకా క్రీస్తు ప్రభు యొక్క భద్రతలో ఉన్నారా లేదా? నేడే సమయం ఉండగానే, ప్రాణం ఉండగానే, దీపం ఉండగానే యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. మీరు దీన్ని చేయాల్సింది కోట్లు ఖర్చు పెట్టక్కర్లా. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించండి, నీ శిలువ రక్తంలో నన్ను కడగండి అని అడిగితే ప్రభు నిన్ను క్షమిస్తాడు, నిన్నిప్పుడే రక్షిస్తాడు, నిన్ను తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఆయన చేతిలో నుంచి ఎవ్వడు కూడా మనల్ని అపహరించేవాడు లేడు. ఆపద కాలంలో కాపాడేవాడు, తన పర్ణశాలలో దాచేవాడు, మనుషుల కపటోపాయాలు మనకు అండకుండా ఆయన మనల్ని దాచేవాడు. ఎన్ని ప్లాన్లు వేసుకోనివ్వండి. నేను మాట చెప్పనా, సాతానుగాడు ఎన్ని ప్లాన్లు వేసినా యోబుని ఏం చేశాడు దేవుడు? అన్నాడు,
యోబు ప్రాణాన్ని ముట్టుకోవడానికి మాత్రం నీకు అవకాశం. అన్ని కపటోపాయాలే. ఈ కపటోపాయాలు చేసే వాళ్ళందరూ సాతానుగాడి ఫ్రెండ్స్. సాతానుగాడికి ఎక్కువ దుర్మార్గపు ఆలోచనలు వస్తూ ఉంటాయి. బాగున్నవాడిని పాడు చేయాలని. ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఎవరికి వస్తాయో తెలుసా? ఎవరికి వచ్చినాయి? యోబు గ్రంథం చదవండి, 1వ అధ్యాయంలో 1వ వచనంలో. రాత్రి నేను నిన్న యోబు గ్రంథం చదువుతూ అన్నాను, సాతానుగాడైనా మందిరానికి వస్తున్నాడంట కానీ మనుషుల మందిరానికి రావట్లేదని చెప్పాను నేను. 2 సార్లు ఉంది. సాతానుడు అంట భూమి మీద ఇటువంటి తిరిగి ఎక్కడికి వచ్చాడంట, నడుము వంగిపోయి దెయ్యము చేత పట్టబడిన స్త్రీ కూడా ఎక్కడికి వచ్చింది? మందిరానికి వచ్చింది. ఇప్పుడు మనవాడు చాలామంది ఎక్కడికి రావట్లేదు. సాతానుగాడికి అంతకన్నా బిజీ అంటారా మందే? సాతానుగాడి కంటే బిజీ అంటారా? సాతానుగాడి గిరగిర తిరిగి అక్కడికి వచ్చాడు. మళ్ళీనే గుర్తుపెట్టుకోండి, అందరూ ఆయనకు ముందు వచ్చి మోకరించాలి, తప్పదు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. సాతానుగాడికి చాలా బిజీ. సాతానుగాడి ఎక్కడికి వచ్చాడంట చెప్పండి? మందిరానికి వచ్చాడు. అంటే దేవుని దగ్గరికి వచ్చాడు అటెండెన్స్ చేయించుకుంటాకి. మనకి ఆదివారమే బిజీ. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అందరికంటే బిజీ మ్యాన్ ఎవడంటే సాతానే. అంతకంటే బిజీ అంటే నువ్వు కూడా సాతానుగాడి కోరలో చిక్కుపోయావని అర్థం. అంటే వాడు నిన్ను ఏం చేస్తున్నాడు? బిజీ అనిపిస్తున్నాడు నిన్ను. నాకు బిజీ అండి, నేను రాలేనండి, కుదరలేదండి. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధికి మనం నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడు? మనల్ని ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచెను. తన గుడారపు మాటున ఆపదలు తొలగిపోయే వరకు దాచేవాడు. మనుషుల యొక్క కపటోపాయాలు మన మీద పడకుండా దాచేవాడు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ రాకుండా కాచేవాడు. ఏమంటే పగటి వేళ ఎగురు బాణముకైనను, రాత్రి వేళ సంచరించు తెగులుకైనను నీవు అపాయమునకు భయపడవు, ఎందుకంటే నీ దగ్గరికి రాదు అని ప్రభు చెప్పాడు. ఎందుకంటే మనం ఆయన చేతిలో ఉన్నాం. మన జీవము క్రీస్తుతో కూడా పరలోకంలో దాచబడింది. కాబట్టి జెఫన్యా అనే మాటకు అర్థం ఏంటి? దాచేవాడు. రైట్. నేను జెఫన్యా గ్రంథం యొక్క కొన్ని కఠినమైన పదాలు, ఆ పదాలు చెప్పి ఎందుకు ఆ పదాలు చెప్పాడో చెప్పి నేను ఈరోజు ముగిస్తాను. రండి, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూస్తే అక్కడ పదం ఉంది చూడండి, ఊడ్చి వేసేదను అన్నాడు. 2వ వచనంలో ఒకసారి ఊడ్చి వేస్తాను అన్నాడు. ఊడ్చేస్తాను అన్నాడు. అదే 3వ వచనంలో మళ్ళీ ఒకసారి అన్నాడు చూడండి, అపవాదులను నేను ఊడ్చేస్తాను అన్నాడు. ఊడ్చేయడం అంటే ఏంటండి? ఓడ్చడం అంటే ఏంటమ్మా? చీపు పెట్టుకుని తుడిచేయడం అని. ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క సింబల్ ఏంటంటే చీపురు. చీపు పెట్టుకుని తుడిచేయడమే ఊడ్చేయడం అంటే. ప్రభువు ఒక మాట వాడాడు అంటే ఆయన చాలా ఎంత కోపం ఉంటే ఆ మాట వాడాడు. నేనేం చేస్తాను అన్నాడు? ఊడ్చి వేస్తాను. ఇంగ్లీష్లో కన్జ్యూమ్ అన్నాడు. కన్జ్యూమ్ అంటే ఏంటంటే ఎక్కువగా మనం ఇది ఎక్కడ వాడతామంటే అగ్ని దగ్గర వాడతాం. అగ్ని మొత్తం కాల్చుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని కన్జ్యూమ్ అంటాం. అంటే బూడిద చేసుకుంటూ పోవడం. ఇది
3 సార్లు రాయబడింది. ఏ మాట? ఊడ్చివేసేదను అనే మాట. 2 నుంచి 3 వచనాల్లో ఎన్నిసార్లు రాయబడింది? 3 సార్లు రాయబడింది. తర్వాత 3 నుంచి 6 వచనాల్లో నిర్మూలము చేసేదను అన్నాడు కదా. ఏమన్నాడు? 3వ వచనములో నిర్మూలము చేసేదను అన్నాడు. 4వ వచనములో నిర్మూలము చేసేదను అన్నాడు. 5వ వచనములో నిర్మూలము చేసేదను అన్నాడు. 6వ వచనములో నిర్మూలము చేసేదను అన్నాడు. ఎన్నిసార్లు? 4 సార్లు. ఊడ్చేస్తానని 3 సార్లు చెప్పాడు. నిర్మూలము చేస్తాను అని దీనికి అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో కట్ ఆఫ్ అన్నాడు. కట్ ఆఫ్ అంటే ఏంటి? ఓ చెట్ని వేడితో పాటు పీక్ అవతల పడాను, అది కట్ ఆఫ్ అంటే. నిర్మూలం అంటే ఇంకా అక్కడ దానికి వేరు కానీ ఇంకా చిగురు కానీ ఉండదు. ఇంకా నిర్మూలం ఊడ్చేస్తానని 3 సార్లు చెప్పాడు. నిర్మూలం చేస్తానని 4 సార్లు చెప్పాడు. తర్వాత 8వ వచనం, 9వ వచనం, 12వ వచనంలో శిక్షిస్తాను అని చెప్పాడు. చూడండి, 8వ వచనంలో చూడండి శిక్షిస్తాను అన్నాడు. 9వ వచనంలో ఏమన్నాడు? శిక్షిస్తాను అన్నాడండి. 12వ వచనం చూడండి శిక్షిస్తాను అన్నాడా? ఎన్నిసార్లు చెప్పాడు శిక్ష? 3 సార్లు. దీన్నే టెర్మినేషన్ అన్నాడు. టెర్మినేట్ చేస్తాను, శిక్షిస్తాను. ఉద్యోగాల నుంచి తీసేయడాన్ని టెర్మినేషన్ అంటారు. వాడుకున్న ఆధారాన్ని తీసివేయడం, వాడుకున్న పరిస్థితులను ఆపేయడం, దాన్ని టెర్మినేషన్ అంటారు. ఇక్కడ 18వ వచనానికి రండి. వెండి బంగారాలు తప్పించవు, డబ్బులు మన దశకం, మన డబ్బు, మన యోగం, మనకున్న పేరు ప్రతిష్టలు ఏమీ మనల్ని కాపాడవు. రోషాగ్ని చేత భూమి ఎంత దహించబడను, హఠాత్తుగా ఆయన భూనివాసుల మీదకి సర్వనాశనము. ఏ నాశనం? సర్వనాశనం. గుర్తుపెట్టుకున్నారా? 1 ఊడ్చేస్తానన్నాడు 3 సార్లు. 2 నిర్మూలన చేస్తానన్నాడు 4 సార్లు. శిక్షిస్తానన్నాడు 3 సార్లు. సర్వనాశనం అని ఒక్క మాటలో మొత్తం అన్నింటిని కలిపేసి ఒక్క మాటలో చెప్పాడు. ఏంటిది? సర్వనాశనం. ఎందుకు? ఏమంటే ఇంత కఠినమైన పదాలు ఎందుకు వాడాలి? ఆనాటి పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి. ఆనాటి పరిస్థితుల్లో ఏం జరిగింది? యోషియా ఏలన ఆరంభించే వరకు అందరూ కూడా భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నారు. దేవుని విడిచిపెట్టారు. కాబట్టి దేవుడు తన యొక్క రూపములో మనల్ని చేసుకున్నప్పుడు, మనల్ని ఆయన ఆరాధించమని చెప్పినప్పుడు మనం ఆయన్ని ఆరాధించడం మానేసి సృష్టిని ఆరాధిస్తే ప్రభు ఊరుకుంటాడా? ఊరుకోడు. కాబట్టి ఆయన ఊడ్చేసేది ఎందుకు? ఏమండి, ఆయన నిర్మూలన చేసేది ఎందుకు? ఆయన శిక్షించేది ఎందుకు? ఆయన సర్వనాశనం చేసేది ఎందుకు అంటే మీకా గ్రంథము 7వ అధ్యాయం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? రైట్. ఇప్పుడు ఇంతకీ నాశనము, నిర్మూలము, ఊడ్చివేయడం ఇవన్నీ ఎందుకు? క్రియలను బట్టి. దేనిని బట్టి? అయ్యా, క్రియలను బట్టి. మనము దేహముతో జరిగించిన క్రియల ఫలాన్ని మనము అనుభవిస్తాం, మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా అనుభవిస్తారు. ఈ రోజున నేను ఒక్కనే కదా చేశాను అనుకుంటాం. మనం చేసిన పాపం అందరికీ అంటుకుంటుంది. ఆకాను ఒక్కడే చేశాడు, ఆ పాపం ఎంతమందికి అంటుకుంది? అందరికీ అంటుకుంది. గుర్తుపెట్టుకోండి, మనము శాపగ్రస్తులం కావద్దు, మన మిత్రులకు శాపంగా ఉండొద్దు. ఎందుకు శిక్ష అంటే క్రియలను బట్టి శిక్ష. అర్థమవుతుందండి? దేని బట్టి శిక్ష? క్రియలను బట్టి శిక్ష. 2వ సంగతి చూద్దాం రండి. ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనం.
లేక 6వ వచనం 6:6 తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం పొంది హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా ఎందుకండి శిక్ష ఎందుకు వచ్చింది అక్కడ? చూడండి ఎందుకు వచ్చిందని చెప్తారు. దేవుని మనసును నొప్పించినందుకు శిక్ష. గుర్తుపెట్టుకోండి. ఎందుకు శిక్ష? నరులను చేసినందుకు దేవుడు మనసులో ఏం చేశాడంట? బాధపడ్డాడంట. అమ్మయ్యా, నీ క్రియలను బట్టి శిక్ష. నీవు చేస్తున్న క్రియలు దేవుని మనసును ఏం చేస్తున్నాయి? నొప్పిస్తున్నాయి. మన ఇంట్లో ఎవరైనా మనకు నచ్చని పని చేశారనుకోండి, మనం ఏం చేస్తాం? కాసేపు మాట్లాడడం, కాసేపు బిగిసిపోయి ఉంటాం. అవునా? ఎందుకు? మనకు నచ్చలేదు. నీవు కూడా దేవునికి నచ్చని పని చేస్తే దేవుని దగ్గర నుంచి నీకేలాంటి ఆశీర్వాదం దొరకదు. దేవుడు మనసులో బాధపడుతున్నాడు కదండి. దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను చేసినందుకు, నిన్ను రక్షించినందుకు. చాలామంది ఏం చేస్తున్నారంటే జనాలను నమ్మించడానికో, లేకపోతే ఆ టయానికి ఏదో ఒక రకమైనటువంటి ఉప్పొంగి, లేకపోతే మానసికంగా ఏదో ఒక ప్రేరణకులోనేయో బాప్తిసం తీసేసుకుని ఆ తర్వాత శుభ్రంగా లోకంలో తిరిగేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంతకీ గుర్తుపెట్టుకోండి, నువ్వు లోకంలో తిరుగుతున్నావంటే నువ్వు ఎంతకాలం లోకంలో తిరుగుతున్నావు అంతకాలం కూడా దేవుని మనసుని ఏం చేస్తున్నావు? నొప్పిస్తున్నావు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంతకాలం నొప్పించావో అంతకాలం నొప్పించబడతావు. అందుకనే తండ్రి నొప్పించినా నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఏమని? నువ్వు ఎంత నొప్పించినా, ఎంత బాధ పెట్టినా మరలా తిరిగి రమ్మంటున్నాడు. నువ్వు తిరిగి వచ్చేస్తే నీకు మేలు జరుగుద్ది. అంతేగాని దేవుని మనసును నొప్పిస్తూ నువ్వు ఎంతకాలం ఉంటావు? ఇంతగా నిర్మూలన చేస్తానంటున్నాడు ఇక్కడ. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు కాలంలో వాడం చేయడానికి ముందు అన్నాడు, దేవుడు నరులను చేసినందుకు వారి క్రియలను బట్టి, వారు చేస్తున్న పనులను బట్టి దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు. 1 క్రియలను బట్టి నాశనం, 2 దేవుని హృదయాన్ని నొప్పించడాన్ని బట్టి నాశనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో నేను దానికి విరోధినై ప్రాణాధారముగా ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను విశ్వాసఘాతకాన్ని బట్టి నాశనం. మనం విశ్వాసులమా విశ్వాసఘాతకులమా? అది ఎవరో చెప్పొద్దు పైకి, మీ మనసులో మీరు చెప్పుకోండి. విశ్వాసులైతే మేలు, విశ్వాసఘాతకులైతే కీడు. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై అంటే దాని అర్థం ఏంటి? కాపాడిన దేవుణ్ణి, కరుణించిన దేవుణ్ణి, పోషించిన దేవుణ్ణి, రక్షించిన దేవుణ్ణి విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవించడమే విశ్వాసఘాతకం. నిర్మూలన చేస్తానన్నాడు. కాబట్టి 1 క్రియలను బట్టి నాశనం, 2 దేవుని మనసును నొప్పించడాన్ని బట్టి నాశనం, 3 విశ్వాసఘాతకత్వాన్ని బట్టి నాశనం. జెఫన్యా గ్రంథానికి రండి. 1వ అధ్యాయం, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక పాపమును బట్టి నాశనము. చెప్పండి, దేని బట్టి? మరి ఎవరు పాపం చేశారు? జనులు. మరి ఆ పాపములో మనం ఉన్నామా? బైబిల్ చెప్తుంది, రోమాపత్రిక 3:23, ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి
దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుడు మనకిచ్చేటువంటి ఆ మహిమ మెప్పు పొందాలంటే పాపము నుంచి మనం విడిపించబడాలి. పాపము నుంచి మనం విడిపించబడాలంటే ఎబ్రీ పత్రికలో చెప్పాడు 9వ అధ్యాయంలో, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు రక్తాన్ని చిందించారు. మన పాపాలకు క్షమాపణ దేవుడు దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. రైట్. జెఫన్యా గ్రంథం చెప్పే మాట ఏంటంటే, నేను ఊడ్చివేస్తాను, నేను నిర్మూలన చేస్తాను, నేను శిక్షిస్తాను, నేను సర్వనాశనం చేస్తాను అన్నాడు. ఇక్కడ ఈ నాశనము, ఈ శిక్ష ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయమన్నాడు? 2వ అధ్యాయం 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. అంటే సమయం అయిపోకుండానే, సమయం గడిచిపోకుండానే, దీపం ఉండగానే, ప్రాణం ఉండగానే, నీకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే కూడిరండి. మనం ఏం చేయాలి? కూడి రావాలి. దేవుని కోపాగ్ని మన మీదకి రాకముందే 2వ వచనంలో చెప్పాడు, విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటగా యెహోవా ఉగ్రత రాకమునిపే కూడి రండి. ఏం చేయండి? కూడి రండి. 1వ అధ్యాయం 11వ వచనం. కనానీయులందరూ నాశనమైరి, ద్రవ్యమును సమకూర్చుకున్న వారందరూ నిర్మూలన చేయబడిరి గనుక మక్తేషులోయ నివాసులారా అంగలార్చుడి. 1 కూడి రండి, 2 అంగలార్చండి. కూడి రండి, ఏం చేయండి? అంగలార్చండి. 2వ అధ్యాయం 3వ వచనం. దేశంలో సాత్వికులైన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకండి అన్నారా? కూడి రండి, అంగలార్చండి, యెహోవాను వెదకండి. 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. జెఫన్యా గ్రంథం 3:8. కాబట్టి యెహోవా వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి. చాలండి, చాలు. నా కొరకు కూడి రండి, అంగలార్చండి, వెదకండి, కనిపెట్టండి. 4 మాటలు చెప్పాడు. చెప్తారా? కూడి రండి, అంగలార్చండి, వెదకండి, కనిపెట్టండి. కూడి వచ్చి అంగలార్చి వెదికి కనిపెడితే మనకేం దొరుకుతుందో తెలుసా? ఆ మాట చెప్పి ముగిస్తాను రండి. 3వ అధ్యాయం 14వ వచనం. గమనిస్తున్నారా? ఏం చేయండి? మీరు కూడి వచ్చారు, మీరు అంగలార్చారు, మీరు వెదికారు, మీరు కనిపెట్టారు కాబట్టి దేవుడు మీకు ఏమిచ్చాడు? ఇప్పుడు ఉత్సాహధ్వని చేయుడి. ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి అంటారా? 1వ అధ్యాయంలో అపజయం, ఇక్కడ జయం, ఉత్సాహము. ఉత్సాహధ్వని చేయుడి, జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ సంతోషముతో సంతోషించి. ఎప్పుడు ఇదంతా? 4 మాటలు. ఏమండి? కూడి రండి, అంగలార్చండి, వెదకండి, కనిపెట్టండి. కనిపెడితే మీరు వచ్చి ప్రభు పాదాల మీద పడితే, కనిపెడితే, అంగలారిస్తే, ఏమండి మన అంగలార్పును ఆయన ఏం చేస్తాడు? నాట్యంగా మారుస్తాడు. మన దుఃఖ దినములు సమాప్తము చేస్తాడు. మన కష్టాలు, మన ఇబ్బందులను సరిచేయగలిగిన దేవుడు ఆయన మాత్రమే. మీరు కూడి రండి, టైం అయిపోయినప్పుడు కాదు, సమయం ఉండగానే కూడి రండి. మీకు టైం ఉన్నప్పుడు కాదు, దేవుడు మీకు టైం ఇచ్చినప్పుడు రండి. వచ్చి ఊరికనే కూర్చోవడం కాదు, అంగలార్చండి. అయ్యో ప్రభువా కదండి. పరిసయుడు సుంకరి ప్రార్థన మనకు తెలుసు. సుంకరి ఏమన్నాడు? గుండెలు
బాదుకుంటున్నాడు. ఏమని? దేవా, పాపినైన నన్ను, అదే అంగలార్చడం అంటే, పాపినైన నన్ను కరుణించమని అంగలార్చాలి మనం. కూడి రావడం ఏదో సరదాగా వచ్చి కూర్చుని కాసేపు ఏదో చిన్నపిల్లలు తిరిగినట్టు ఏదో కాసేపు స్కూల్లోనూ ఇలాగంటాడు ఒకడో ఏంటి తిరగడం. మీరు ఎందుకు వస్తున్నారో ఏంటో తెలియట్లేదు. నిజమే. కాళ్ళలో కుమ్మర పురుగు ఉందా లేదా కాళ్ళలో సాతానుగాడు ఉన్నాడో నాకు తెలియదు. మనం వచ్చి కూర్చున్నామంటే చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. ఎవరైనా సరే, ఈవెన్ మై సెల్ఫ్, అత్యవసరమైతే తప్ప మనం బయటకు వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? మనం ఎవరి సన్నిధిలో ఉన్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం. భయం ఉండాలి మనకి. ఇక్కడ అంగలార్చాలి, కూడి రావాలి, అంగలార్చాలి, వెతకాలి. ఏంటి వెతకాలంటే ఆయన ప్రసన్నత వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన తోడు వెతకాలి, ఆయన కృప వెతకాలి. ఎన్నో వెతకాల్సినవి ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరల తర్వాత మనం ఆలోచన చేద్దాం. కనిపెట్టాలి. ప్రార్థన చేసి మనం ఆయన కోసం ఏం చేయాలి? కనిపెట్టాలి. విచారణ చేయాలని రాత్రి చదువుకున్నాం మనం. ఏమండి? కనిపెట్టాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా మనకి? చెప్పాడు. ఏమండి? ఉత్సాహధ్వని చేయుడి, జయధ్వని చేయుడి, సంతోషించి గంతులు వేయుడి. ఎప్పుడు ఇదంతా? కూడి వచ్చి అంగలార్చి కనిపెట్టి వెదికి కనిపెట్టినప్పుడు ఆయన మనకేమిస్తాడు? ఉత్సాహధ్వని, జయధ్వని, సంతోషంచి గంతులు వేసే కృపను దేవుడు మనకు ఇస్తాడు. నేనంటాను, ఇప్పుడైనా ప్రభు రెక్కల కిందకి రండి, ఇప్పుడైనా ప్రభు హస్తాల కిందకి రండి. ప్రభు మనందరికీ తన కృపను అనుగ్రహించి నడిపించును గాక. ఆమె. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని ఫలింపచేయండి. నీ కృపనివ్వండి, నీ సన్నిధిని మాకు తోడుగా ఇవ్వండి. మేము కూడి వచ్చి అంగలార్చి వెదకి కనిపెట్టి నాయనా సంతోషించడానికి, ఆనందించడానికి, గంతులు వేయడానికి, ఉత్సాహధ్వని చేయడానికి కావలసిన నీ కృపను మాకు అనుగ్రహించమని, మా పాపములు, మా దోషములన్నిటినీ మరొకసారి ఒప్పుకుంటూ నీ కృప మాకు చూపించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.